స్వామియే శరణమయ్యప్ప. స్వామి, అసలు అయ్యప్ప ఎవరు? కొంతమంది బ్రహ్మచారి అంటారు, కొంతమంది వివాహం అయిందని. అలాగే స్వామివారు ఇంకొక తను పెళ్లి ఎప్పుడైతే కన్యాస్వామి రాకపోతే నేను వివాహం చేసుకుంటాను పక్కన ఒక అమ్మవారిని పెట్టుకున్నారు మాతని. అసలు నిజంగా అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన ఉన్న అవతారాలు 18 అంటారు. నిజంగా దానికి ప్రామాణికత ఉందా? చెప్పండి. శరణమయ్యప్ప. ఈ యొక్క అయ్యప్ప అనే ఒక్కది వచ్చి ఒక నేమ్ అండి, అది స్వామి కాదు, అది ఒక నేమ్. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు, చిన్న పిల్లలు పుడితే వాళ్ళని ముద్దుగా మనం ఎలా పిలుస్తాం? చంటి, నాని, డుక్కి, డోలి, ఏవేమో ముద్దు పేర్లతో పిలుచుకుంటాం కదా. అలా స్వామివారు అయ్యప్ప కాదు, ఆయన ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ఆయన ధర్మశాస్త్ర. దీనికి ప్రమాణం ఉంది. అయ్యప్పకు ప్రమాణం లేదు, ధర్మశాస్త్రకు ప్రమాణం ఉంది. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప, ఆర్య, శాస్త్ర, మొదటివాడు, మన ఇష్టం చెల్లపిల్ల, ఇలా స్వామికి రకరకాల పేర్లతో ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. కానీ ఆయన పేరు ధర్మశాస్త్ర. ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రమాణం ఉంది అంటే వేద ప్రమాణంలో ఉంది. ఎలా చెప్పబడింది? ధాతా విధాత పరమోత సంత ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమాచందాగంసని హిదోమాహురైతస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్ధత్వం ఉపవేద శాకమయకం శాస్త అధిపతిర్వోస్తు. శాస్త అని చెప్పాడు. శాస్త అంటే శాసించువాడు. సరే, ఇది వచ్చి వేద ప్రమాణంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. భూతనాథ వాక్యంలో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కంద పురాణంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి ద్వాపర యుగంలో భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా ఆయన విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తారు. అందులో 22వ శ్లోకంలో కూడా చెప్తున్నారు, కలిలో రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మాసురారిహ. వస్తున్నాడు, ధర్మాన్ని శాసించడానికి ధర్మశాస్త్రగా అవతరించబోతున్నాడు కలిలో. ఆయనే ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవాడు కాబట్టి ఈయన ధర్మశాస్త్ర. సరే, ఈ కలిలో అని ఉన్నారంటే ఈయన ఎవరు? దీనికి ప్రమాణికం ఉందా? ఈ కలిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొంచెం పక్కన పెడతాం, కొంచెం తర్వాత అయ్యప్ప అనే కాన్సెప్ట్కి తర్వాత వస్తాం. ఈయన ఎక్కడ, అసలు ఈయన ఎవరు? ఇంతకుముందు చెప్పాం, ఈ మహిషి అనే రాక్షసి తన యొక్క మరణాన్ని స్త్రీ రూపంతో కాకుండా 2 పురుషులతో ఉన్నటువంటి రూపంతో ఉన్నటువంటి వాళ్ళతో మరణం కావాలని. ఆ 2 పురుషులతో ఉందంటే శివుడు సుందరేశ్వరుడుగాను, మహావిష్ణు మోహిని అవతారంలో. అక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కాంట్రవర్షియల్గా కూడా కొన్ని సబ్జెక్ట్ మధ్యలో వెళ్ళింది, దాన్ని కూడా మనం తర్వాత మాట్లాడదాం. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారితో వారి 2 యొక్క చెమట బిందువు ద్వారా కలయికతో పుట్టినటువంటి వారు ఈ శాస్త్ర. ఈ శాస్త్ర పుట్టిన తర్వాత ఆ అమ్మవారు, మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని స్వామివారికి ఇచ్చేసి, స్వామి నువ్వు పెంచుకో అని చెప్పేసి తన యొక్క అవతార శేషం అయిపోగానే వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈయన కైలాసానికి తీసుకెళ్లారు. ఎలా? కైలాసానికి తీసుకెళ్ళగానే లంబోదర శిఖివాహన సహ క్రీడాయ నమః వారి వీడితో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు అమ్మ పార్వతి ఉంటుంది, పార్వతికి ఇస్తున్నారు, అమ్మ వీడు కూడా మన పిల్లవాడే అంటే. ఇప్పుడు మనం తీసుకుపోయి ఇంట్లో ఉన్న పిల్లగా మన పిల్లవాడంటే ఒప్పుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు? అంతే, మన బతుకులు బస్ స్టాండే. కానీ అక్కడ అమ్మ అలా ఆలోచించలేదట. పార్వతి అమ్మ ఏం చెప్పిందంటే, మన పిల్లవాడు అనగానే, స్వామి మీరు మన పిల్లవాడిని తీసుకొచ్చి ఇచ్చారు, మరి పిల్లవాడు అంటే వాడికి ఆస్తిపాస్తులు ఇవ్వాలి కదా. మరి మొదటి వాడికి ఏమో ప్రమదగణాన్ని ఇచ్చారు గణపతికి, రెండవ వాడికి దేవగణాన్ని ఇచ్చారు, మరి ఈయనకి ఏమిస్తారండి ఈ పిల్లవాడికి అంటే, నేను భూతగణాధిపతిని కాబట్టి ఈ క్షణం నుంచి ఈ యొక్క శాస్త్రకు భూతనాథుడుగా నేను ఇస్తున్నాను. దేనికి అధిపతి అయినా? భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష గంధర్వ పరప్రేరిత అభిచార కృత్యరోగ ప్రతిబంధక, వీటికన్నిటికీ ఇతనే. అప్పటి నుంచి వచ్చింది మనం ప్రతినిత్యం చెప్పే శ్లోకం. ఏం శ్లోకం? భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామివారికి ఆ శ్లోకం అప్పుడు వచ్చింది. వెంటనే ఈ 3 అన్నదమ్ములు చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. వారికి వివాహ సమయం వస్తే స్వామివారు 18 అవతారాలు ప్రారంభించబోతున్నారు. ఎలా? అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశశాస్త్ర, శిల్పశాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, స్ఫూర్ణాపుష్కళ శాస్త్ర, సంతానదాయక గోప్తృశాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాశ శాస్త్ర, విశ్వశాస్త్ర, శిల్పశాస్త్ర, జీవశాస్త్ర, అజారూఢ శాస్త్ర. ఇలా స్వామివారు అపూర్వ శాస్త్ర. ఆఖరి అవతారానికి ముందు అపూర్వ శాస్త్రగా 17 అవతారంలో ఉన్నారు. ఇన్ని అవతారాల్లోనూ స్వామివారు పూర్ణ, పుష్కల,
ప్రభా, శ్రీమదన, శ్రీవర్ణిని అని 5 దేవియరుతో ఉన్నారు. స్వామివారికి ఒక అవతారంలో ఈ ప్రభాదేవి యొక్క సంతానంగా పుట్టినటువంటి సత్యగన్ అని స్వామివారికి సత్యగన్ అని ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఉన్నారా? మరి ఎలాంటి ప్రమాణం అంటే మనం ప్రతినిత్యం హరివిరాసనం పాడుతున్నామా? అందులో 3వ స్టెంజాలు ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం ప్రణవ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. ఆ ప్రణయాదేవి యొక్క కుమారుడు సత్యగన్. ఆ సత్యగన్ యొక్క డ్యూటీ కూడా ఉంది. ఒక తండ్రి అన్ని ఉంటే ఆ కొడుకుకు ఒక పడి ఉంటుంది కదా. ప్రతినిత్యం దేవాలయంలో అర్చకత్వం చేసే ప్రతి పూజారి ఆ సుప్రభాతం పాడి హరివిరాసనం పాడి స్వామివారి కైంకర్యాలు, అభిషేక ఆరాధనలు, నైవేద్యం, పూజలు, అలంకారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళే అయ్యప్ప స్వామి వారి పుత్రులు. అదే చెల్ల పిళ్ళై అంటారు. ఇప్పటికీ భూలోకంలో ఉండే ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు స్వామివారి పుత్రులు. ఇది ఎంత భాగ్యం అండి. మరి పూర్ణాపుష్కరాల ప్రమాణం ఉందా అంటే ఎలా ఉంటుందంటే అక్కడ స్వామివారికి పూర్ణాపుష్కరాలుగా చెప్తున్నారు. శ్రీమత్ శంకరనందనం హరిసుదం కౌమారమారాగ్రజం చాపం పుష్పశరాన్వితం మదగజారూఢం సురక్తాంబరం భూత ప్రేత పిచాచ వందిత పదం స్మర్శుస్వయాలంకృతం పార్శ్వే పుష్కల పూర్ణ కామినీదం శాస్త్రారమీజం భజే అని స్వామివారికి ప్రమాణం వేద ప్రమాణంతో ఉన్నాయి. ఇదేదో ఆషామాషిగా ఏదో కల్పించి సృష్టించి చెప్పింది కాదు ఇది. దీన్ని చూడాలంటే బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ భూతనాథోపాఖ్యానం మనం స్వామివారికి కల్పాలన్నీ రకరకాల ప్రదేశాలన్నీ తిరిగి రీసెర్చ్ చేసి అయ్యప్ప సర్వస్వం అనే ఒక మహాగ్రంథాన్ని తయారు చేస్తే విదేశాల్లో వారికి డాక్టరేట్ పట్టం కూడా వచ్చింది. దాని పిహెచ్డి థీసిస్ తన రాసిచ్చిన థీసిస్కి పిహెచ్డి వచ్చింది. మళ్ళీ ఇంకా దాన్ని చెప్తారు. ఇలా స్వామివారి 17వ అవతారంలో అపూర్వ శాస్త్ర 17వ అవతారంలో అపూర్వ శాస్త్రగా ఉన్నారు. స్వామివారు ముక్కు మీద కాలు వేసుకుని తన చెయ్యిని ఇలా పెట్టుకొని ఒక కాలు మడత పెట్టుకొని ఒక కాలు కింద పెట్టుకొని చింతాక్రాంతులై ఉన్నారట. పరశురాముల వారు తెల్లవారితే భూలోకంలో స్వామివారిని చిన్ముద్ర రూపంలో ప్రతిష్ఠ చేయాలి. ఈ చింతాక్రాంతంలో ఉన్నటువంటి స్వామివారు ఏం చెప్తున్నారు? అంబేది గౌరీ మధుమాజ్ఞయామి పత్నం పితుర్మా ఆదయన్వా కథన్ను లక్ష్మీమది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధే అని అనగానే ముక్కు మీద ఉన్న వేలు చిన్ముద్రగా మారిపోయిందట. దీని అర్థం ఏంటి? తన తండ్రి అయినటువంటి శివుడు, ఆయన యొక్క ధర్మపత్నులైనటువంటి అంబా, గౌరీ, గంగా వీళ్ళందరూ కూడా నాకు తండ్రి యొక్క భార్య ఎవరైనా తల్లి సమానమే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉండే నా యొక్క తల్లి యొక్క అవతారం విష్ణు ఉన్నారు కదా, వారి యొక్క అవతారంలో ఆ లక్ష్మీదేవి ఉంది కదా, విష్ణు యొక్క భార్య. కథన్ను లక్ష్మీమది చింతయంతం. ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరస పెట్టి పిలవాలి? దీనికోసం నేను ఆచంద్రార్కం బ్రహ్మచర్య దీక్ష ఉండబోతున్నాను. స్వామివారే 24 గంటల సేపు లక్ష్మీ ధ్యానంతో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, కావాలంటే గుర్తుపెట్టుకోండి. అయ్యప్ప అని మాట పలికే ప్రతి భూలోకంలో ప్రతి ఉన్నవాళ్ళు మీరు కావాలంటే గమనించండి. సీనియర్ గురుస్వాములు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ పెద్ద పెద్ద గురుస్వాములంతా ఆలోచించండి. మీ యొక్క కన్యస్వామిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ మీ స్థితిగతులు మారిందా లేదా? నడిచిపోయాం, సైకిల్లో పోయాం, స్కూటర్లో పోయాం, కారులో పోయాం, ఈరోజు ఫ్లైట్లో కూడా పోతున్నాం. మన వసతులు కూడా పెరిగిపోయింది. ఈ ఉండడానికి స్థలం, తినడానికి తిండి కూడా లేని వాళ్ళు ఈరోజు ఐశ్వర్యవంతులు కాబట్టి అయ్యప్ప అని పలికిన వాడు దరిద్రం వాడు ఇంటి పక్కన కూడా రాదు. ఎందుకంటే స్వామివారి లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజ చేయక్కర్లేదట. ఆయన పేరు లక్ష్మీ శాస్త్రగా ఉన్నారనమాట ఆయన స్వామి. అలా చెప్పగానే స్వామివారి చిన్ముద్ర రూపంలో వచ్చేసి ధర్మశాస్త్రగా 18వ అవతారం వచ్చేసింది. ఈ ధర్మశాస్త్ర అవతారం వచ్చినప్పుడు ఆయన శబరిమలలో పోయిన దానికి ఒక ప్రమాణిక ఉండాలి కదా. ఎందుకు శబరిమలలో ఉన్నారు? ఇక్కడ ఉండొచ్చు కదా, ఇంకో చోట ఉండొచ్చు కదా అంటే ఉందట. ఆ మహిషి అనే రాక్షసిని సంహరించే సమయం ఆసనం అయిపోయింది. భూలోకంలో రాక్షస అవతారం అయిపోయింది. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు మళ్ళీ పరమశివుడు అన్నాడు, మణికంఠ నువ్వు పుట్టినటువంటి యొక్క సమయం ఆసనమైంది, నీ యొక్క జన్మ వృత్తాంతం యొక్క అసలు ఆసనమైంది, నువ్వు మళ్ళీ భూలోకంలో అవతారం చేయాల్సిందే, బ్రహ్మచారిగా ఉండాల్సిందే వెళ్ళాను. కానీ స్వామివారు ఒక పసిబాలుడి రూపంలో మళ్ళీ అవతారాన్ని ఆఖరి అవతారం ఇదే ధర్మశాస్త్రగా ఆఖరి అవతారంలో ఆ నదీ తీరంలో, పంబా నదీ తీరంలో తన యొక్క మెడ మీద ఉన్నటువంటి కాలసర్పాన్ని ఒక పడగగా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతం అంతా కూడా పందల రాజా గారి యొక్క పారంపర్యంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం.
ఈ రాజులకు ఉన్నటువంటి అలవాటు ఏమంటే వేటకు వెళ్ళడం. వాళ్ళందరూ వేటకు వెళ్తూ ఉండగా ఈ పాము పడగలో ఉన్నటువంటి బాబుని చూసి ఆయన భయపడతారు. ఇందులో ఇంకొక విషయం ఏమంటే ఆయన పరమశివ భక్తుడు, ఆయనకి సంతానం లేదు, ఎన్నో రకాలుగా భార్యాభర్తలు ప్రేమగా పూజిస్తున్నారు. అలాంటి వారు ఆ పిల్లవాడిని చూస్తున్నారు, ఆయన అరుస్తున్నాడు, ఎవరయ్యా అది, ఇక్కడ బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, పాము పడగలో ఉంది అని అరుస్తుండగా ఆ పాము వెళ్ళిపోతుంది. ఒక అశరీర వాణి పలుకుతుంది, హే రాజా, నీ యొక్క వంశాన్ని ఉద్ధరించడం కోసం పుట్టినవాడు వీడు, వీడిని తీసుకుపోయి నువ్వు పెంచుకొని నీ యొక్క రాజ్యంలో పెంచుకో అని అనగానే శివప్రసాదం అనుకొని తీసుకొని తన రాజ్యంలోకి వెళ్తున్నారట. అప్పటి వరకు కష్టాల్లోనూ కడతెరుపులో ఉన్నటువంటి పందల రాజ్యం ఈ స్వామివారి యొక్క అడుగు పడగానే సుభిక్షమైపోయిందట. సలయేర్లు పొంగుతున్నాయి, పూలు పాడి పంటలు పెరుగుతున్నాయి, అన్ని కూడాను వ్యాధులంతా తొలగిపోయి ఐశ్వర్యం ఎక్కడ చూసినా సంపన్నం అయిపోతుందట. తన రాజ్యంలోకి వెళ్ళి ఆ యొక్క రాజు భార్య దగ్గరికి ఇస్తున్నట, ఇది మనకు శివప్రసాదం, మనల్ని పెంచుకోమంటున్నారు అని. మరి వాడికి ఒక పేరు పెట్టాలిగా, ఏమని పెట్టుకోవాలి? ఆ పిల్లవాడికి బారసాల అనౌన్స్ చేస్తున్నారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా పందిరి, పూల పందిరితో వేసి స్వామివారికి బారసాల చేస్తున్నారు. ఏమని అంటున్నారు? స్వామికి పేరు పెట్టున్నారు, మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. మీరు కావాలంటే గమనించి చూడండి, ఈ అయ్యప్ప పూజ చేసిన వాళ్ళందరూ స్వామి పడి పూజలో ఉండగా ఆ పండ్లు ఇటు అటు పెడతారు కదా, కర్పూరం లెక్కించిన తర్వాత, స్వామి ఆ మెట్టు మీద పండివ్వండి, మా కోడలు కడుపు నిండాలి, నా భార్య కడుపు పండాలి, పిల్లవాడు కావాలి. అలా పుట్టిన వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇళ్లలో మణికంఠుడు ఉయ్యాలగా ఊగలేదు. అయ్యప్ప అని పలికిన ఇంట్లో సంతాన లోపం ఉండదు. ఖచ్చితంగా మణికంఠుడే ఉయ్యాల ఊగడానికి వస్తాడు. మాళిగవ్రతం అమ్మవారే మీ ఇంట్లో ఉయ్యాల ఊగుతాడు. ఇది సత్యం, స్వామి నిరూపించారు. దాన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. అక్కడ స్వామి వారికి పెట్టేశారు. మరి ఈ మణికంఠుడికి పేరు పెట్టారు కదా, ఈ మణికంఠుని పెంచే అమ్మ నాన్న పేరు మనకు తెలియాలి కదా. ఈయన ఎవరు? పందల రాజశేఖరు, రాజశేఖర పాండ్యన్. అయ్యప్ప స్వామిని పెంచే తండ్రి పేరు రాజశేఖర పాండ్యన్. ఆ అమ్మ ఉన్నారు కదా, ఆ పెంచే అమ్మ రాజామాత, ఆవిడ పేరేంటి? ఆర్యాంబాళ్. సరే, ఈ పిల్లవాడు ఒకరు పుట్టాడు కదా తమ్ముడు, వాడికి ఒక పేరు ఉంటుంది కదా, వాడి పేరేంటి? రాజరాజ చోళన్. ఇలా స్వామివారి ఇద్దరు కూడా, ఆ ఇద్దరు అన్నదమ్ములు పెరుగుతున్నారు చక్కగా. ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ కూడాను మోసుకొచ్చే ఒక కుటుంబమే రాజరాజ చోళన్ యొక్క కుటుంబం. స్వామివారిని అలా పెంచుకొని చక్కగా గురువాసంలో చదువుతున్నారు. గురువు యొక్క గురుదక్షిణ ఇచ్చేసారు. ఈ గురుదక్షిణ అక్కడ ప్రారంభమైందండి. గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప, మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. ఆయనకి గురుదక్షిణ కూడా ఇచ్చేశారు. వెంటనే రాజ్యంలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ పందల రాజా గారు అనౌన్స్ చేస్తున్నారు, యువరాజ పట్టాభిషేకం చేస్తున్నాను మణికంఠుడికి అని. అప్పటి వరకు ఆనందంగా ఏ కల్మషం లేని తల్లికి ఆ రాజవిశ్వాసి అయినటువంటి మంత్రి, అమ్మా ఎక్కడో అడవిలో పుట్టినటువంటి ట్రైబల్గా ఉన్నటువంటి వాడిని రాజ్యాభిషేకం చేస్తున్నారు, నీ కడుపులో ఉన్న పిల్లవాడికి అన్యాయం జరుగుతుంది. అక్కడ మొదలైందండి కుల విభజీకరణ స్టార్ట్ అయింది. ఎక్కువ కులం, తక్కువ కులం, వారి కులం, వీరి కులం అని అక్కడ మొదలైంది. దాన్ని బ్రేక్ చేస్తాడు మణికంఠుడు. చూడండి ఇక్కడ ఏం చేశాడు, దీనికి ఏం చేయాలయ్యా? ఏం లేదమ్మా, నేను వీడి పేరు మీద ప్రయోగం చేసేస్తాను, ఈ యొక్క చేతబడి చేసేస్తాను, ఇతను చనిపోతాడు, నీ కొడుక్కి రాజ్యం వచ్చేస్తున్నాను. కానీ స్వామివారి మీద దున్మంద్రీకృత క్షుద్ర చూర్ణ ప్రయోగ నివారకాయ నమః ప్రయోగం చేయగానే స్వామివారి శరీరం అంతా పచ్చి పుండ్లు, నెత్తులు చీము కారుతూ శివా 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 శివాని ఆయన బాధపడుతూ నిద్రపోతూ ఉన్నారట. తట్టుకోలేక ఎవరెవరో వైద్యం చేస్తున్నారు, తగ్గట్లేదు. అర్ధరాజ్యం ఇస్తా ఉన్నారు, ఎవరు తగ్గట్లేదు. లాస్ట్కి తన యొక్క పుత్రుడిలా అవస్థ పడుతున్నాడని ఆ స్వామివారి శివుడే యోగి వేష శివప్రసాదేన నివర్ధవీడాయ నమః, ఆ యోగి వేషంలో జటాజూటధారి శవభస్మాన్ని శరీరంలో దంచుకొని త్రిశూలాన్ని చేతిలో పెట్టుకొని ఆజానుబాహుడిగా వచ్చి ఆ యొక్క పందర రాజ్యంలోకి వచ్చి నెమలి పింఛంతో స్వామివారిని అలా తడిపి శవభస్మాన్ని శరీరం అంతా నింపి తురుగానే తన కౌగిలిలోకి తీసుకుంటాడట మణికంఠుడిని. కౌగిలిలోకి తీసుకోగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః. ఏమండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడతాం, లేదా బాల్ పక్కన ఇంటి అద్దం తగలడమో, లేదా జామకాయో మామిడికాయో కొట్టుకొని తినేవాళ్ళ ఐడియా ఉందా చిన్నప్పుడు? ఇప్పుడు జనరేషన్లో లేదు కానండి, ఒకప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ పక్కింటి అంకుల్ ఇంటి అద్దం తగలగానే ఎవర్రాది అని అనగానే మనం పరిగెత్తుకుంటూ పోయి ఒక సెక్యూర్డ్ ప్లేస్లో దాక్కుంటాం. నాన్న అనే ఒక వ్యక్తి దగ్గర ఆ వెనక పోయి అక్కడ పోయి దాక్కుంటాం.
ఈ నాన్న అడుక్కుంటాడు, అయ్యా అన్న అన్న సారీ ఏమనుకోద్దన్నా నీ బాంచన్ తెలియకుండా కొట్టేసిందే. అప్పుడు మొదలు పెట్టుకుంటున్నాడు మన కోసం మన తండ్రి. ఇంకా తండ్రి పిల్లల కోసం తాపత్రయపడుతున్నాడు. అలానే స్వామి కూడా తన తండ్రి కౌగిలిలో ఒక సెక్యూర్డ్ హగ్లోకి వెళ్ళిపోతారు. కౌగిలించుకోగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః. అప్పుడు మొదలైంది స్వామి వారికి భస్మమో నెయ్యో అభిషేకం చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఏ విధమైనటువంటి వ్యాధి అయినా తొలగిపోతుంది అని చెప్తారు. అప్పటి నుంచి స్వామి వారికి వచ్చిన పేరేంటి? సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి శరణమయ్యప్ప అలా వచ్చేసింది. వెంటనే స్వామివారికి వ్యాధి ఎంతో తగ్గిపోయింది. ఆయన శివుడు వెళ్ళిపోయారు. ఈయన మళ్ళీ పెరుగుతున్నాడు. మళ్ళీ మణికంఠుడికి పట్టాభిషేకం అని పందల రాజు చెప్తున్నాడు. ఇదేంట్రా బాధ ఇది? వెంటనే మంత్రి అంటున్నాడు, అమ్మా నీకు తలనొప్పి అని వేషం వేసుకో, దీనికి పులిపాలే మందని చెప్తాను. ఎవరో ఒక వైద్యుడితో ఎవరు పోరు, నీ మీద పిల్లాడికి చాలా ప్రేమ, పోతాడు, ఆ పులులు చంపేస్తే వచ్చేస్తాడని. వెంటనే ఎవరు చెప్పినా ఎవరు రావట్లేదు. మణికంఠుడే పోతాడు. ఇరుముడి కట్టుకొని ఆ వనయాత్రలకు వెళ్ళి మగిషి అనే రాక్షసుని సంహరించడం. ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా, ఆ వృత్తాంతం అంతా చెప్పాను. మళ్ళీ స్వామివారు పందల రాజ్యంలోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? స్వామివారు పులి మీద వస్తున్నాడు, స్వామి మెట్లు దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? విల్లాలి 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 వీరనే. అలా విల్లాలి వీరుడుగా స్వామివారు పందల రాజ్యంలోకి అడుగు పెట్టగానే ప్రహ్లాదుల్లాగా భక్తిగా ఉన్నవాళ్ళు శరణమయ్యప్ప అంటున్నారు. ఆ హిరణ్యకశిపుడు లాగా ఉన్నటువంటి దుష్టులు అందరూ పారిపోతున్నారట. ఆఖరికి ఆ మంత్రి, ఆ రాజు భార్య అందరూ వచ్చి, స్వామి మేము తప్పు చేశామయ్యా, ఈ రాజ్యానంతా నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఈ రాజ్యాన్ని ఏలుకోంటే, ఆహా కాదు, నేను పుట్టింది దీనికోసం కాదు, నేను జన్మ వృత్తాంతం కోసం పుట్టాను, బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను, ఘోరాటవి పునరాగమనాయ నమః అని చెప్పగానే నా యొక్క బాణం వేస్తాను, అది ఎక్కడైతే పడుతుందో అక్కడంతా నాకు దేవాలయాలు నిర్మించండి, నేను ధరించినటువంటి ఈ ఆభరణాన్ని మకర సంక్రాంతి రోజు మీరు తీసుకురండి, నేను దాన్ని ధరిస్తాను అని చెప్పి ఇచ్చి స్వామివారు ఆ రోజు నేను నక్షత్ర రూపంలో జ్యోతి రూపంలో అందరికీ దర్శనం ఇస్తాను అని అనగానే అచ్చనుగో వీళ్ళు ఆర్యంగా కుళుత్తప్పుడు ఎరిమేడి శబరిమలని 5 చోట్ల పెడితే శబరిమలలో ఎత్తైన పీఠం నుండి 18 మెట్లతో ఉన్నటువంటి శ్రీచక్ర యోగ పీఠంలో స్వామివారు కూర్చొని మనకు అనుగ్రహం ఇస్తూ ఇప్పటికీ మకర సంక్రాంతి రోజు జ్యోతిగాను ఉత్తర నక్షత్రంగాను మనకు అనుగ్రహం ఇస్తూ ఆసేతు హిమాచలం అయ్యప్ప శబరిమణిలో కాదు ఎక్కడ చూసినా, అందుకే అన్నారు ఎక్కడ చూసి నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. అలా ఎక్కడ చూసినా ప్రతి ఊరిలో వాడ పల్లె అన్నింటిలో అయ్యప్ప వెలిగిపోతున్నాడు. అందుకే ఆ స్వామిని ఆ చూసే ప్రతి భక్తులు ఏం చెప్తున్నారు? నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. అలా స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందం ధరిచి వారి యొక్క జీవితంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరైతే ఈ వీడియో ద్వారా చూస్తున్నారో మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, ఈ అవతారాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఒక ప్రశ్న వచ్చింది కదా. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ అవతార విశేషాలన్నింటినీ రీసెర్చ్ చేసి తిరుపతి పట్టణంలో వైకుంఠనాథుని యొక్క పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి జీవనదిగా ఆ శివుడి మీద నీళ్లు పడుతున్నటువంటి ఒక ప్రాంగణంలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో నేను చెప్పిన అవతారాల అన్ని దేవాలయాన్ని 205 రోజుల్లో 27 దేవాలయాలుగా 18 శ్రీచక్రాలతో కూడినటువంటి దేవాలయాన్ని నిర్మించారు. ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడ ఉందో అని తెలియకుండా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీరు శబరిమలకి వెళ్ళినప్పుడు, తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం వచ్చి ఆ 18 అవతారాల స్వామివారిని చూడండి. జీవిత ధన్యం. పుట్టినందుకు ఒక్కసారైనా ఈ అవతారాల దేవాలయాన్ని చూడండి, అనుభూతిని పొందుతారు. 9వ తారీఖున నవంబర్ 9 నుంచి వార్షికోత్సవం, 8 నుంచి నిత్య అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ నవంబర్ 8 నుండి జనవరి 15 వరకు శబరియాత్రకు వెళ్ళే వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఆ దర్శనం చేసుకోండి. మంచి భిక్ష సమయంలో వచ్చారా, ఆ దేవాలయంలో నిత్య అన్నప్రసాద అన్నదానం ఉంటుంది, అందరూ భిక్ష చేయండి. స్వామివారి 18 అవతారాలను చూడండి. ఈ జన్మకు
ఈ ఎంత భాగ్యం ఉంటే ఈ స్వామి వారికి దీక్ష తీసుకున్నావు, ఆ స్వామి వారికి దీక్ష అదంతా కృతజ్ఞత చెప్పండి. భగవంతుడా, ఇన్ని కోట్ల మంది ఉండగా నన్ను ఎంచుకున్నావు కదా దీక్షకు, ఈ జన్మ జన్మలో నీకు రుణపడి ఉంటాను స్వామి. అయ్యప్ప, నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహం స్వామి ఇది అని చెప్పి ఆ స్వామి వారికి అనుగ్రహమే, ఇది అనుగ్రహమే. ఈ వీడియో చూస్తున్నది కూడా అనుగ్రహమే. అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే మీరు ఈ వీడియో చూడగలరు. ఆ అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే మీరు పొందిన ఆనందాన్ని ఇంకొకరికి మీరు షేర్ చేయగలరు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క చెయ్యి పట్టుకోండి, అక్కడ షేర్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అదృష్టం, ఇది కూడా ఒక అనుగ్రహమే. మీరు పొందిన ఆనందాన్ని అందరికి పొందండి, షేర్ చేయండి, లైక్ చేయండి, స్ప్రెడ్ చేయండి. మంచిని పెంచుమన్నా అన్నారు. ఈ మంచిని చేద్దాం. మీరు తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్పండి, అందరికీ స్ప్రెడ్ చేయండి అక్రాస్ ద వరల్డ్. అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని హరిగర సుదనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.